వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను సన్మానించిన నిర్మల్ నాయకులు. అలరిస్తున్న ఆంజనేయ స్వామి వినాయక స్వామి విగ్రహం. వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ₹1 కోటి విరాళం. విశాఖ సెంట్రల్ జైలు దగ్గర రౌడీ షీటర్ హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి విరాళం అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న వారికి ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు తెలిపారు. యువతీ యువకులు ఆటలు ఆడడం వల్ల జీవితాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుందని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో హ్యాండ్బాల్ పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ, జీవితాలు ఊహించని విధంగా ఉండవని, కష్ట నష్టాలు సుఖదుఖాలతో ఉంటుందన్నారు. అందరిలో ఆత్మస్థైర్యాన్ని నెలకొల్పేదే క్రీడలన్నారు. క్రీడా దుస్తులు, అలాగే శాలువా, అలాగే సుగంధపు ద్రవ్యాలతో ఉన్నటువంటి దండ, అలాగే పూల బొకేను అందజేయాల్సింది ఆ ముఖ్య అతిథులందరికీ కోరుతున్నాం. ఆధ్వర్యంలో కాబట్టి ఇది గమనించాలి. క్రీడాకారులందరూ చాలా చక్కటి బహుమతులను కూడా అందుకుంటారు. మరి కొద్దిసేపట్లో సాయంత్రం 5 గంటలకు గ్యారంటీగా ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. గర్ల్స్ మ్యాచ్లు, బాయ్స్ మ్యాచ్లు అన్ని అయినటువంటి మన దాసరి సుధీరన్న గారికి సుస్వాగతం. మరియు స్పోర్ట్స్ స్పాన్సర్ శ్రీధర్ రెడ్డి గారు. తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటాన్ని నేటి తరానికి తెలిపే విధంగా పాఠ్యాంశంలోకి చేర్చి పోరాట యోధుల విగ్రహాలను హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వరంగల్ బొల్లికుంటలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట 76వ వార్షికోత్సవ సభ సిపిఐ నాయకులు దండు లక్ష్మణ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి మేకల రవి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్కే బాష్మియా రమేష్, జిల్లా నాయకులు భూస్వ రవీందర్, గన్నారపు రమేష్, దామెర కృష్ణ, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తక్కెళ్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటాన్ని నేటి తరానికి తెలిపే విధంగా పాఠ్యాంశాలకు చేర్చి పోరాట యోధుల విగ్రహాలను హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నారు. పోరాటం చేసినటువంటి యోధుల విగ్రహాలను ట్యాంక్ బండ్ మీద పెట్టాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అంశాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ రోజు ఈ ప్రాంతాన్ని భారతదేశం లోపల విలీనం చేయాలని చెప్పి
నిజాం నవాబు మరి నిరంకుశ పాలనను అంతమొందించాలి, వెట్టి చాకరిని అంతమొందించాలి, బానిసత్వాన్ని అంతమొందించాలి, ఈ ప్రాంతాన్ని విముక్తి చేసి భారతదేశంలో విలీనం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం లోపల బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, మొగ్దుం మొయినుద్దీన్ పిలిపించినటువంటి సాయుధ పోరాటం సంవత్సర కాలం పాటు ఈ తెలంగాణ రాష్ట్రం లోపల జరిగి ఈ తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసి భారతదేశం లోపల విలీనం చేసినటువంటి చరిత్ర ఈరోజు మరి మన కొత్త తరం ప్రజలకు, కొత్త తరం యువకులకు ఈ చరిత్ర తెలియనటువంటి అంశం. ఈ చరిత్రను తొక్కిపెట్టి గత పాలకులు కానీ, ఈరోజు ఉన్నటువంటి పాలకులు కానీ ఆ రోజు జరిగినటువంటి పోరాటాన్ని వెలుగులోకి తీసుకురాకుండా, ప్రజలకు తెలియకుండా మరి వివరిస్తూ ఉన్నటువంటి దానికి వ్యతిరేకంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం లోపల ఆ రోజు జరిగినటువంటి చరిత్రను, పోరాట యోధుల చరిత్రను చాక లైలమ్మ, దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మొగ్దుం మొయినుద్దీన్ల చరిత్రను ప్రజలకు వివరించేటువంటి క్రమంలో ఈ యొక్క వార్షికోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ వార్షికోత్సవాల సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి భావితరాలకు తెలియాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నదని ఈ ప్రభుత్వానికి తెలియడంతో పాటు ఎవరైతే ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిందో బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, మొగ్దుం మొయినుద్దీన్ల విగ్రహాలను ట్యాంక్ బండి మీద పెట్టి తెలంగాణ స్ఫూర్తి వనాన్ని, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి వనాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మరి గౌరవం ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ రోజు చేసినటువంటి త్యాగదారుల పోరాటం వల్లనే ఈరోజు ఈ ప్రాంతం విముక్తి జరిగింది. ఈ ప్రాంతం లోపల వెట్టి చాకరీ పోయింది, 10 లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగింది. ఈ రోజుకు కూడా అదే స్ఫూర్తితో మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం లోపల భూమి లేనటువంటి పేదలకు భూ పంపిణీ చేస్తూ ఆ పోరాట స్ఫూర్తితో భూ పోరాటాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులుగా భూ పోరాటాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం. ఈ పోరాటం భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నంతకాలం, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నంతకాలం ఈ పోరాటం కొనసాగుతుంది. పేద ప్రజలకు అండగా ఈ ఎర్ర జెండా ఉంటుంది. దున్నేవాడికే భూమి అనేటువంటి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వ్యవసాయ భూములు, ప్రభుత్వ భూములన్నీ కూడా ప్రజలకు చెందేంతవరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ ప్రాంతంలోని ఎర్రబూర్జులో స్వర్గీయ గోపాల్ కుటుంబ సభ్యులు శ్రీనివాసులు, రాజశేఖర్, వెంకట్, కృష్ణవేణి, రేణుకలు కలిసి ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి, వినాయక స్వామి పూజల కార్యక్రమాలతో అలరిస్తుంది. పూజా కార్యక్రమంలో ఏఎస్వి థియేటర్ అనంత సుధీర్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు చేశారు. సకల జీవరాశులకు తల్లిని నేనే అయినా ఇంత అద్భుతంగా ఎవరు నన్ను పిలవలేదు. ఇవాటి నుండి నువ్వు నా పుట్టినది. నీ పిలుపుతో నాలో ఉన్న మాతృత్వం పొంగిపోయింది. సంవత్సరాలుగా గోపాల్ పిల్లలు ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన గోపాల్ పిల్లలకి అందరూ సపోర్ట్ చేయాలా, ఎర్రబుర్జు తరఫున అందరూ సపోర్ట్ చేయాలా. అదే కాకుండా ఇక్కడ మట్టి వినాయకుని పెట్టి పర్యావరణం కూడా కాపాడుతున్నారు. సో ఈ విధంగానే అందరూ మట్టి వినాయకుని పెట్టి ప్రోత్సహించాలా. సకల జీవరాశులకు తల్లిని నేనే అయినా ఇంత అద్భుతంగా ఎవరు నన్ను పిలవలేదు. ఇవాటి నుండి నువ్వు నా పుట్టినది. నీ పిలుపుతో నాలో ఉన్న మాతృత్వం పొంగిపోయింది. ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి, అనుగ్రహ, కటాక్ష సిద్ధ్యర్థం మమ వీధి. వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామం రాజనగర్కి చెందిన శ్రీరాముల శ్రీనివాస్ తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా తన ఇంటికి కలర్ వేయడానికి వేములవాడకు చెందిన నందల్లి అనిల్ కుమార్, సయ్యద్ అఫ్రోజులను కలిసి కలర్ వేయడానికి ఒప్పందం చేసుకుని గత కొన్ని రోజులుగా ఇంటికి కలర్ వేస్తుండగా ఈ నెల 8వ తేదీన రోజున శ్రీనివాస్ తన భార్య కలిసి బెజ్జంకి వెళ్ళి వచ్చేసరికి ఇంటిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ కనిపించలేదు. అనుమానంతో ఇల్లంతా వెతకగా బ్యాగ్ కనిపించలేదు. బ్యాగ్లో ఉన్న 25 గ్రాముల బంగారం ఎవరో గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లినట్టుగా గుర్తించి వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ఐ మారుతి సిబ్బందితో
టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేయగా ఇంటికి కొద్ది దూరంలో బ్యాగ్ కనిపించగా అట్టి బ్యాగ్పై కలర్ మరకలు ఉండగా ఇల్లుకు కలర్ వేయడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను రాజనగర్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా అట్టి దొంగతనం తామే చేసినట్టుగా ఒప్పుకోగా వారి వద్ద నుండి 25 గ్రాముల బంగారం సీజ్ చేసి వారిని ఈరోజు రిమాండ్కి తరలించడం జరిగిందని తెలిపారు. సో ఇది కంప్లైంట్ నిన్న వచ్చింది అనమాట. శ్రీరాములు శ్రీనివాస్ వాళ్ళ ఇంట్లో నుంచి కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు ఏదో పని మీద బెజన్కి వెళ్తే అది వచ్చి చూసేసరికి ఇంట్లో 2.5 అరౌండ్ తులాస్ గోల్డ్ లేదు అని అది కంప్లైంట్ వచ్చింది. సో మాకు ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలిసింది ఏంటంటే అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక 1 month నుంచి పెయింటింగ్ వర్క్, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. పెయింటింగ్ వర్క్ చేసే ఇద్దరు పెయింటర్స్ ఆర్ ద మెయిన్ అఫెండర్స్ అని. సో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ కూడా చేయడం జరిగింది 2.5 తులాస్. అండ్ టుడే అది కంప్లీట్ అయింది. దాని రిలేటెడ్ వర్క్స్ సిఐ రూరల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ మారుతి గారు అండ్ టీమ్ ఈ వర్క్ చేయడం జరిగింది. సో వెరీ హైలీ కమెండబుల్ వర్క్ చేస్తున్నారు ఇదే దీని మీద. అండ్ ఐ రిపీట్ ద అఫెండర్స్ ఆర్ నందలి, అనిల్ అండ్ అఫ్రోజ్. విశాఖ సెంట్రల్ జైలు దగ్గర రౌడీ షీటర్ హల్చల్. ఏఆర్ పోలీసులతో దురుస ప్రవర్తన వివరాలు తెలియాల్సి ఉంది. ఫస్ట్ వదిలేమని చెప్తాను, వదిలేని చెప్తాను, వదిలేని చెప్తాను. వద్దులు చెయ్యొద్దులు చెయ్యొద్దులు వదులుతారా వదులుతా వదలమరా, వదులుతా వదలమా, తెలియజేస్తా వీడియో, తెలియజేస్తా వీడియో. 20,000 దగ్గర నువ్వు ఇస్తావా? 20,000 దగ్గర నువ్వు ఇస్తావా? 20,000 దగ్గర నువ్వు ఇస్తావా? ఇప్పుడు నన్ను ఎక్కడి నుంచి అక్కడికి తీసుకురావడానికి 20,000 దగ్గర బిర్యానీ తినిపించాడు, నువ్వు ఇస్తావా? 20,000 దగ్గర బిర్యానీ తినడానికి చేస్తే ఇస్తావా? చెప్పు, ఇస్తావా? చెయ్యొద్దు చెయ్యొద్దు చేయొద్దు. నాకు వస్తుంటే బాగుండదు. నాకు వాళ్ళు పని చేసంటే మీరు అందరూ తిరిగిపోతాను. చెయ్యొద్దు ప్రభుత్వం పని చేసుకున్నా దుర్గో పడిపోతారు. పక్క చెప్పింది ఎన్నో జరిగితే అది మీరు ఎక్కడికో వస్తారు, ఎక్కడ పడిపోతుంది. నాకు మన ఇంట్లో అంటే పడిపోతుంది. అది సమయంలో ఇంట్లో వచ్చి పడుతున్నాము. అక్రమ గంజాయి రవాణాపై సంగారెడ్డి జిల్లా పోలీసులు ఉక్కుపాదం. చిరాగ్ పల్లి జహీరాబాద్ పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్లో నిషేధిత 140 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేశారు. ఐపీఎస్ మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి తన సిబ్బంది మరియు సిసిఎస్ సిబ్బందితో కలిసి చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆనంద్ దాబా ముందు NH65 రోడ్డుపై వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా హైదరాబాద్ వైపు నుండి అనుమానాస్పదంగా వస్తున్న వైట్ కలర్ మహీంద్రా బోలెర్ పికప్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అట్టి వాహనం ట్రాలీపై బ్లూ కలర్ పాలిథన్ కవర్ తప్పి ఉన్నదని అట్టి వాహనాన్ని పక్కకు పెట్టించి అందులో గల 2 వ్యక్తులను దించి వివరాలు తెలుసుకొనగా ఆ 2 వ్యక్తుల పేర్లు లఖన్, సిద్దిరామ్ అని తెలిపినారు. ఎక్కువ ధరకు అమ్మి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తాడని లఖన్, సిద్దిరాములు తెలిపినారు. మిగతా వ్యక్తులు మల్గొండ రాహుల్, కిరణ్, సునీల్, మల్లేష్ నాయకులు పరారీలో ఉన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మిగతా వారిని కూడా త్వరలో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తామన్నారు. ఒక మ్యాక్సీ బులెరో ట్రక్ ఆపడం జరిగింది. సో దాన్ని వెరిఫై చేసి చూస్తే
పైన కంప్లీట్గా సిమెంట్ ప్లాస్టింగ్ చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ ఒక 1 feet వరకు యూజ్ చేసి దాని కింద కొంచెం అనుమానాస్పదంగా గంజాయి ఉండడం జరిగింది. సో దాన్ని అంతా ఓపెన్ చేసి చూస్తే దాదాపు 140 kg గాంజా అనేది దొరకడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా డ్రైవర్ పక్కన ఉన్న హెల్పర్ లక్కన్ అండ్ సిద్ధిరామ్ వీళ్ళిద్దరు ఉన్నారు. సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంట్రాగేషన్ చేసి అంతా వెరిఫై చేస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే మల్లుగొండ అని బాల్కీకి సంబంధించిన ఈ మహారాష్ట్ర కర్ణాటక అతను బాల్కీ అనే ఊరికి సంబంధించిన మల్లుగొండ అనే అతను యాక్చువల్గా ఇవంతా కూడా ఈ మెయిన్ ట్రాన్స్పోర్టర్ ఆర్గనైజర్ అంతా కూడా మల్లుగొండ అనే అతను. సో ఇతను ఏం చేస్తాడంటే ఈ మధ్య మన తెలంగాణలో ఈ గాంజా మీద ఉక్కుపాదం మోపడం వల్ల చాలా వరకు తెలంగాణలో ఉన్న ట్రాన్స్పోర్టర్స్ కానీ హ్యాండ్లర్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ తగ్గిపోవడం జరిగింది. సో దీంతో ఏం చేస్తున్నారంటే మహారాష్ట్ర నుండి కర్ణాటకలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మల్కాన్గిరి ఒరిస్సాకి సంబంధించి అలాగే ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వెళ్ళి అక్కడ నుండి గాంజాను తీసుకురావడం జరుగుతుంది. సో ఆ ఉద్దేశంలో మల్లుగొండు అనే అతను రాహుల్ అనే అతన్ని తీసుకొని మరియు ఈ లఖన్, సిద్ధిరామ్, కిరణ్ మరియు సునీల్, మల్లేష్ నాయక్ వీళ్ళందరినీ కూడా తీసుకొని మల్కన్గిరికి వెళ్ళి మల్కన్గిరిలో ఈ వెహికల్ని రిట్రోఫిట్ చేయించుకొని మళ్ళీ కస్టమైజ్డ్ దానిలా చేయించి 140 kg గాంజాని అది కన్సీల్ చేసి అక్కడ నుండి తీసుకురావడం జరుగుతుంది. సో ఎన్ రూట్ తీసుకొచ్చి ఇక్కడ నుండి మళ్ళీ దాదాపు మనకి ఈ పూణే, ముంబై ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా ఎక్కువ ధరకు అమ్మడానికి ఈయన ప్లాన్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రజెంట్ అయితే లఖన్ అండ్ సిద్ధిరామ్ ఇద్దరు దొరకడం జరిగింది. మిగతా వాళ్ళు పారిపోయారు. వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం. సో ముఖ్యంగా వీళ్ళ మోడస్ ఆపరెండి వచ్చి మన తెలంగాణలో సంగారెడ్డిలో కూడా సపరేట్ వెహికల్ చెకింగ్ చేయడం వల్ల వీళ్ళు మెయిన్ హైవేను వదిలేసి మెయిన్ టోల్ గేట్స్ అన్నీ కూడా బైపాస్ చేసుకుంటూ చిన్న ఊర్ల నుండి రూట్ కూడా మార్చడం జరిగింది. సో దీనిలో ఈ వెహికల్ కూడా దాదాపుగా రెగ్యులర్గా ఒకప్పుడు ట్రెడిషనల్గా ఈ రూట్ అనే ఒక ఉండేది. బట్ ఇప్పుడు కంప్లీట్గా నిజామాబాద్ నుండి అలాగే మళ్ళీ పిట్లం నుండి మళ్ళీ వీఆర్ కంప్లీట్లీ హ్యావింగ్ సర్వేలెన్స్ ఓవర్ ఆల్ దీస్ పీపుల్ అండ్ టుడే వీఆర్ షోయింగ్ ద అరెస్ట్ ఆఫ్ 2 people. One is Lakan in 29 years, Balki తాలూకా బీదర్ జిల్లా, అండ్ సిద్ధిరామ్ ఈయన కూడా బీదర్ జిల్లా. సో ముఖ్యంగా ఇదంతా ఇంత పెద్ద గాంజా సీజర్ అనేది చేసినందుకు జైరాబాద్ సబ్ డివిజన్ రామ్మోహన్ రెడ్డి మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్, అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన ఎస్బీ ఇన్స్పెక్టర్ విజయ్ మరియు రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎస్ఐ సిసిఎస్ శ్రీకాంత్, అలాగే సిఐ హైదరాబాద్ క్లౌడ్ కూడా. సంగారెడ్డి జిల్లాలో ఎట్లాంటి సమాచారం ఉన్నా ఇంతకుముందు చెప్పినట్టు ఒక నెంబర్ మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, 8712656777. సో ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసిన ఏది ఇష్యూ ఉన్నా కూడా, నాట్ ఓన్లీ రిగార్డింగ్ డ్రగ్స్, ఎనీ ఇష్యూ ఉన్నా కూడా కంప్లీట్గా ఎస్పీ ఆఫీస్ నుండి మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి గాంజా ఆఫెండర్స్ అందరి మీద కూడా దాదాపు 500 మంది అనుమానితుల మీద సర్వేలెన్స్ పెట్టడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. సో వీళ్ళందరినీ రెగ్యులర్గా సిసిఎస్ పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కొత్త ఇన్ఫర్మేషన్ ఏమన్నా కూడా తీసుకొని ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని సీజర్స్ చేసే అవకాశం ఉంది. నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ 67 ఏళ్ల వయసులో కూడా పగలు వద్ద సహాయం సరుకులు ప్యాకింగ్ చేయిస్తూ మరోవైపు రాత్రి కూడా 10 జేసీబీలను రప్పించి కాల్వలు తీయించి వరద నీరు వెళ్లేలా పనిచేస్తుండగా కొంతమంది నాయకులు డబ్బుండి హోదా కోసం పదవి తీసుకొని కేవలం సంతకాలు పెట్టేవారు. గతంలో నేను మంత్రి కాబట్టి నా చెప్పులు మోయండి అని మోయించుకున్న మంత్రులను చూశాం, కానీ నారాయణ లాంటి మంత్రిని ఇప్పుడే చూస్తున్నామని అటు ప్రజలు ఇటు తోటి నాయకులు నారాయణ గారిని అభినందనలతో ముంచేస్తున్నారు. స్పాట్లో ఉన్నాను.
హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో టీపీసీసీ నూతన అధ్యక్షులుగా నియమించబడిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరవేణి నర్సాగౌడ్, నిర్మల్ జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్ గారు, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వలు, పుష్పగుచ్చములతో ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగుల కిరణ్ కుమార్ గౌడ్లు పాల్గొన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా నియమితులైన బి మహేష్ కుమార్ గౌడ్ని మంగళవారం రోజున హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరియు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ కూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రామన్నపేటకు చెందిన సుభాష్ యూత్ బద్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ శివలింగం సెట్ నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంది. శివలింగం లోపలి భాగంలో పసుపు, ఆకుపచ్చ బఠానీతో గణనాథుడిని ప్రతిష్ఠించారు. 15 కిలోల పసుపు బఠానీ, 15 కిలోల ఆకుపచ్చ బఠానీతో పాటు మరో 8 కిలోల తెలుపు బఠానీ ఉపయోగించి వినాయకుడిని తయారు చేశారు. ఏకదంతుడిని ముఖాన్ని మాత్రం 6 కిలోల బాదంతో రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా మట్టి గణపతి ఏర్పాటు చేశామని, 3 సంవత్సరాలుగా విభిన్న ఆకృతుల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు బద్రి తెలిపారు. బఠానీ వినాయకుడు ఓం సర్వమంగళ మాంగళ్యే శివే ఓం పూర్వభువః తచ్చౌద్రవరేణ్యవర్గో దేవశ్రేమిః శ్రీ అజోన ప్రచోదయాదు సత్యనిపత్తేన వదతించామి అమృతవస్తోమృతోపస్తరన్మతే ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ గానాయ స్వాహ ఉదానాయ కమానాయ స్వాహ బ్రహ్మణాయ స్వాహ మధ్యే మధ్యే ఉదకపాద దుర్ప్యామి అష్టో రక్షాలయామి పాదో రక్షాలయామి ఉక్కాఘోరే నాగపల్లే యజదేనదం ఉక్కాచుగురమారుక్తం తాంబూలం మృదుపతిరాం హిరణ్య గర్భ గర్భస్థమేవ మే నింబుధావతు అనంత పంచ పదత పదచాని ప్రేతురు శివః గణాధిపతయే నమః కర్పూరమంగళ సందర్శయామి. ఇక్కడ రామన్నపేటలో వినాయకుడిని పెట్టడం జరుగుతుందండి. గత 21 సంవత్సరాల నుంచి మా వినాయకుడిని పెట్టడం జరుగుతుంది. మేము గత 3 సంవత్సరాల నుంచి ఒక కాన్సెప్ట్ అనుకొని 2022లో మన కాయిన్స్ గణపతిని పెట్టాము. 2023లో చిరుధాన్యాల వినాయకుడిని పెట్టాము. 2024నేమో మన బఠానీ వినాయకుడిని పెట్టాము. దీనికి మనం వాడిన మెటీరియల్ వచ్చేసి 15 కిలోల గ్రీన్ బఠానీ పట్టింది,
15 కిలోల వైట్ బటాని పట్టింది, ఒక 5 కిలోల కాబుల్ చనే వాడినాం, ఒక 8 కిలోల బాదం తోటి వినాయకుడిని తయారు చేసినాం. ఈ వినాయకుడిని తయారు చేయడానికి మాకు పట్టిన టైం 35 నుంచి 40 రోజులు పట్టింది. నా పేరు వచ్చేసి బద్రి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో ఏ భాస్కర్ రావు, ఆలయ అర్చకులు స్వామివారి కళ్యాణ మండపంలో ఈవో దంపతులకు వేదోక్త ఆశీర్వచనం చేశారు. ఆలయ పర్యవేక్షకులు ఈవోకు శాల్వ కప్పి లడ్డు ప్రసాదం అందజేసినారు. వీరి వెంట ఆలయ ఏవీఓలు గజవెల్లి రమేష్ బాబు, శ్రవణులతో పాటుగా వీఫ్ పివి గోలి శ్రీనివాస్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు అశోక్, ఆలయ పర్యవేక్షకులు వరి నర్సయ్య, ఎడ్ల శివ ఉన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.